శివాజీ గారి మీద నా అభిప్రాయం ఏంటంటే ఆయన మంచిగా చెప్పిండు. ఆయన ఒక్క మాట కూడా తప్పు చెప్పలేదు. 2 వాళ్ళు తప్పు పలికిన 2 వాళ్ళు తప్పు పలికిన అని కొంతమంది అంటారు, కానీ ఆ 2 వాళ్ళు కూడా తప్పే మాట్లాడలేదు. మంచిగా మాట్లాడండి. ఎక్కడ తప్పు మాట్లాడిండు? ఎక్కడ తప్పు మాట్లాడిండు? కొంచెం కప్పుకొని పద్ధతి కొండమ్మా అని చెప్పిండు. అది తప్పెట్టయిద్ది. సామాన్లు ఆయన పుట్టిలేదు కదా, ఆయన పుట్టించిండా? ఇప్పుడు సామాన్లు అని వచ్చింది, ఎప్పటి నుంచో వచ్చింది కదా. అందరు యూత్ మొత్తం ఎంజాయ్ చేశారు కదా మొత్తం. మరి అప్పుడే మాట్లాడాలి కదా. ఇప్పుడు ఆయన అన్న దాంట్లో మాట్లాడేది ఏంది? ఆయన పద్ధతే చెప్పిండు కదా. మళ్ళీ ఏంది దరిద్రపుండ్లు అనే దాంట్లో తప్పు అని అంటారు. కొంతమంది ఎదటి చెబుతారు ముఖం మీద, కొంతమంది చెప్పలేరు, లోపల అనుకుంటారు. ఆయన బయట చెప్పిండు, తప్పేముంది? నిజంగానే అంటారు. ఇప్పుడు ఇప్పుకొని తిరిగామని దరిద్రపుండ్లు కాదు, బరి తెగించిన ఆడే అని అంటారు. నీ ఎదటి నీ అన్నాన్ని చూసి అని అంటాడు, కానీ అవత అసినికి పోయి నీ బతుకు పాడుగాని అంటాడు. మరి అది నిజమే కదా, అదే కదా ఆయన చెప్పింది. అప్పుడు తప్పేట్టయితే శివాజీ గారు చెప్పింది. బాడీని ఇట్టమైతే నువ్వు ఏ రంగం వేసుకోపోయి అడవిలో ఉండి సమాజం నుండి సమాజాన్ని పాడు చేసేది ఎందుకు? ఇప్పటికే వింటలేదు, ఆడపిల్లలు వింటలే, మగపిల్లలు వింటలేదు. ప్రేమ దామ అని చెప్పి వచ్చి ఒక్కొక్కరు 2 మార్చి చివరి లాస్ట్కి చంపుకుంటారు ఒకళ్ళొకళ్ళు. సమాజం పాడైపోతుంది. మళ్ళీ దీనికి ఏం పేరు పెడతారు? ఈ ఏంది శతాబ్దం ఏందో 21వ శతాబ్దంలో కూడా ఏంది ఇదంతా అని చెబుతున్నారు. కలియుగం అని చెబుతాను. కలియుగం ఏంది, శతాబ్దం ఏంది? అప్పుడు ఆ రోజుల్లో అదే పొద్దుకోకటం, ఈ రోజుల్లో అదే పొద్దుకోవటం, అదే తెల్లారటం, అదే నేచర్, అదే నిప్పు నీరు గారి. అయ్యే మారలేదు కదా. మనుషులు కూడా అదే మనుషులు కదా. కాళ్ళు చేతులు 2 కాళ్ళు, 2 చేతులు 2 కళ్ళు అయ్యే కదా. మాట తీరేగా మారింది, నడక తీరేగా మారింది, వస్త్రధారణగా మారింది. ఇవన్నీ ఇప్పుడు మనం మార్చుకొని శతాబ్దాలు మారినాయి అని చెప్పేది ఎందుకు? ఈ సిగ్గులేని మాటలు, సిగ్గు లేదు. ఎట్టాటి మాటలు మాట్లాడతానే సిగ్గు ఉండాలి. ఇప్పుడు భర్తకు చూపించుకోవాలి. మరి అందరికి ఎందుకు చూపిస్తున్నా? అందరికి ఎందుకు చూపిస్తున్నావు? అసలు ఒక ఇంటర్వ్యూలో నేను చూసిన ఆమె కొడుకే ఆమె సి అన్నాడంట. మరి పక్కన నేను ఎందుకు సపోర్ట్ చేస్తాను? అసలు నాకు అర్థం కావట్లేదు. బుద్ధి ఉందా లేదా? ఇప్పుడు ఆమె కొడుకే సి అని చెప్పింది, ఆమె చెప్పింది, ఆమె నోటితో ఆమె. అందరం ఎంతసేపు ఉంటుంది? ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చింది. ఆమె హీరోయిన్ కాదు కదా, ఆమె హీరోయిన్ కాదు కదండి. ఇప్పుడు అసలు ఆమె గురించి రియాక్ట్ కావాల్సినంత అవసరం అయింది. ఆమె పేరు పెట్టి ఆయన అనలేదుగా. శివాజీ గారు యాని హీరోయిన్, ఏ హీరో పక్కన తీసింది ఆమె? ఏ హీరో పక్కన తీసింది? ఇప్పుడు యాంకరు సుమాగారు ఉండు, సుమాగారు కూడా ఆమె ఎన్నాళ్ళ మించి చేస్తుంది. ఇప్పుడు ఆమె అమ్మమ్మ అయిందాక కూడా చేస్తుంది. ఆమె పద్ధతి ఎట్టుంది, ఆమె పేరు ఎట్టుంది, ఆమె పేరు ఎట్టుంది, ఆమె ప్రవేశించుకోమను కానొస్తుంది. ఆమె పక్కన మాట్లాడే వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించమని తెలుస్తుంది. అప్పుడు సిగ్గు చేయటం అనమాట ఇది మాట్లాడుకోవటం కూడా. అసలు శివాజీ గారు ఆమె పేరు పెట్టలేదు కదా, ఆమె పేరు అసలు పెట్టలేదు కదా. మొన్న ఎవరో ఒక యాక్టర్ వచ్చిందంట, ఆమెను గుంజ ఇంత పేలికలు వేసుకుని మరి కొందరికి ఏం చేస్తారు కుర్రోళ్ళు? పబ్లిక్ ముందుకు వచ్చినప్పుడు నువ్వు పద్ధతికి రా, నువ్వు పద్ధతి రాకుండా వాళ్ళు జంతువులు అందాన్ని అభిషేకం చేయాలంటే ఎందుకు చేస్తారు వాళ్ళు? మరి వాళ్ళు జంతువులు అని తెలిసినప్పుడు నువ్వు ఇప్పుకొని ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చి నువ్వు కప్పుకొని రా. ఇప్పుడు నీకు డబ్బులు రావాలా, నీకు క్యారెక్టర్లు రావాలా? నీ అందాన్ని బహిరంగంగా పెట్టి నువ్వు, నీది తప్పు, అది నీదే తప్పు. యువత తప్పుది కాదు, యువత అంతే చేస్తారు, అంతే రేట్ అవుతారు. ఇంకా నువ్వు దమ్ముల గురించి మాట్లాడి నేను చెబుతున్నా, ఇండియన్ కుర్రాళ్ళు దమ్ము మేము అందం మేము ఆరబోతాం, కానీ మీరు జంతువుల్లో మేనపడద్దు. మీకు దమ్ము ధైర్యం ఉంటేనే ఆమె చెప్పింది. దమ్ము గురించి మాట్లాడింది కాబట్టి మీ దమ్ము ఎందుకు చూపియండి. ఇప్పుకొని వచ్చే వాళ్ళ ముందు, ఇప్పుకొని వచ్చే వాళ్ళకే, సభ్య సమాజం తలదించుకొని తిరిగే వాళ్ళకే మాత్రం, పద్ధతిగా ఉండే వాళ్ళమ్మటి మాత్రం మృగాల్లో పడవద్దు. అట్టాటి వాళ్ళు మృగాలు. ఇప్పుకొని తిరిగి మీకు పద్ధతి లేకుండా తిరిగి వాళ్ళు మగవాళ్ళు జంతువులు, వాళ్ళకి దమ్ములు ధైర్యాల గురించి చెప్పే వాళ్ళకి మాత్రం మీ దమ్ము ఎందుకు చూపియండి.